రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సుభిక్షమైన పాలన అందిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో పిఠాపురం మండలం పీతిమ్మాపురం, పీరాయవరం గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి వాగ్దానంగా మరి అన్నా క్యాంటీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇవి పేరుకి మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏమొచ్చింది అని అనుకుంటారు, కానీ రైతులందరూ ఇబ్బందికరంగా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి హస్తాల్లోకి పోయి భూములు మీకు బ్యాంకులో పెట్టుకోలేని పరిస్థితుల్లో అతను ఆ యాక్ట్ పెట్టాడు. ఆ యాక్ట్ని రద్దు చేశారు. దాంతోపాటుగా 100 రోజులు ఏ విధంగా పనిచేశారు కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారు అవనండి, కళ్యాణ్ గారు అవనండి, నరేంద్ర మోడీ గారు అవనండి. దానికి ఉదాహరణ బుడమేరు వరద. ఆ వరదలో నేను కూడా 3 రోజులు పనిచేశాను. ప్రతి ఒక్కరిని ఆదుకోవడం జరిగింది. 10 రోజులు బస్సులో ఉండి రాత్రి పగలు అనకుండా కష్టపడి చేయడం జరిగింది. అలాగే మన దగ్గరికి వచ్చేసరికి ఏలేరు వరద, కళ్యాణ్ గారు కూడా ఒక రోజు వచ్చారు, చూసి వెళ్ళారు. తదుపరి ఈ వరదల్లో రైతాంగాన్ని అందరికీ ఇబ్బంది లేకుండా మేమందరం కూడా తిరగడం జరిగింది. అదేవిధంగా నష్టపోయిన పొలాలు ఏదైతే ఉన్నాయో వాటికి 17,000 ఎకరాలకు నష్టపరిహారం త్వరలో వస్తుంది. అలాగే ఎక్కడైతే మునిగిపోయినాయో వాడైన ఇల్లులకి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంది. ఇదే కాకుండా 15,000 కోట్ల రూపాయలు దగ్గర రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం చేయించి తేవడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టే పరిస్థితి. ఇవన్నీ విషయాలు కూడా ఎందుకు తెలియజేస్తున్నామంటే 100 రోజుల్లో ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. అంచేత దానికి మంచి ప్రభుత్వం అన్న మెసేజ్ పేదల నుంచి వచ్చింది. అదేదో గవర్నమెంట్ పెట్టుకోవడం ఇవి కాదు, పేదల నుంచి బాగుంది, మంచి ప్రభుత్వం బాగా చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పి రావడం జరిగింది. అంచేత ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళ కష్టాలు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అన్ని ఇబ్బందులు కూడా ప్రభుత్వం ముందుండి అనుకుంటూ చూస్తుందని చెప్పి